నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీమిండియాలోకి రీఎంట్రీ చేసిన యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్గా బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియా గెలవడంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్దే కీలక పాత్ర. విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మ డకౌట్ అయినా ఇషాన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు 3 సిక్స్లు బాది 77 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేయగా ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఈ జార్ఖండ్ డైనమైట్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే ఏఎన్ఐతో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇషాన్ ఎవరిని ఎంచుకున్నా ఆ అమ్మాయితోనే అతడి పెళ్లి జరిపేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి వాడి గర్ల్ ఫ్రెండ్, ఆమె ఓ మోడల్. పిల్లలు కోరుకున్నది అందించడంలోనే పెద్దలకు సంతృప్తి సంతోషం లభిస్తాయి అని అనురాగ్ పాండే అన్నారు. దీంతో ఇషాన్ త్వరలోనే పెళ్లి బంధంలో అడుగు పెట్టనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై ఇషాన్ తల్లి సుచిత్రాదేవి స్పందించారు. ఇషాన్ వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు, ఆటపై మరింతగా దృష్టి పెట్టాల్సిన తరుణం. తనకింకా పెళ్లి వయసు రాలేదని చెప్పారు. వాళ్ళ తాతయ్య ముసలివారు అవుతున్నారు కదా, వృద్ధులకు మనుమల విషయాల పట్ల ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూసే ఆయన అలా మాట్లాడారు, అంతకు మించి ఏమీ లేదు అని సుచిత్రాదేవి కొట్టిపారేశారు. కాగా 27 ఏళ్ల ఇషాన్ కిషన్ క్రమశిక్షణా రాహిత్యం వల్ల దాదాపు 3 ఏళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఇటీవలే టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్, వికెట్ కీపర్గా భారత టీ20 జట్టులో సంజు శాంసన్ స్థానాన్ని భర్తీ చేసి అతడికి చెక్ పెట్టాడు. ఇదిలా ఉంటే ఇషాన్ కిషన్ అదితి హుండియా అనే మోడల్తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె రాజస్థాన్కు చెందిన వారని సమాచారం. ఇక వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సూపర్ 8 చేరిన విషయం తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.